రాష్ట్ర సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ ను అమలు చేశారు. రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరుకు ఇక నుంచి ఫేషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేయనున్నారు. ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ ను అమలు చేశారు. రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల హాజరుకు ఇక నుంచి ఫేషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేయనున్నారు. ఇక ఉద్యోగుల సమయ పాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ ను అమలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సచివాలయంలో ఒక కొత్త పరిణామాన్ని తీసుకొచ్చింది. ఈ మొత్తం రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని రాష్ట్ర పరిపాలనా కార్యాలయమైన సచివాలయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా శాంతికుమారి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉద్యోగుల హాజరు శాతం పైన ఒక కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఫేస్ రికగ్నేషను అంటే ఇప్పటి వరకు థంబ్ ఇంప్రెషను కేవలం హాజరు పట్టికలో సంతకాలు పెట్టే సిస్టమే ఉండే, కానీ ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ కాకుండా డైరెక్ట్గా ఫేస్ రికగ్నిషన్ తోటి ఉద్యోగుల హాజరు కోసం మిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన కార్యాలయాల్లో ఏ సమయానికి ఉద్యోగులు వస్తున్నారు, ఏ విధమైన సేవలు అందిస్తున్నారు, ప్రజాపాలన అందించే భాగంగా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మంచి సమన్వయంతో ఉండాలి అనే ఉద్దేశంతో మంత్రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సమయపాలన పాటించిన ఉద్యోగులపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి మంత్రులు పదే చెప్పినప్పటికీ కూడా ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా 12 గంటలకు 11:30 తర్వాత కూడా రావటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది. ఈ మేరకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో చర్చించి సంబంధిత శాఖల ఉద్యోగులందరూ కూడా దాదాపు 1500 నుంచి 2000 మంది ఉద్యోగులు ఈ సచివాలయంలో పనిచేస్తారు, అన్ని శాఖలు కలిపి. కాబట్టి మొత్తం కూడా ఏ స్థాయి అధికారులు, ఏ స్థాయి ఉద్యోగులు ఈ ఫేస్ రికగ్నిషన్ చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే అంతర్గతంగా వాళ్ళందరికీ ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే రేపటి నుంచి ఫేస్ రికగ్నిషన్ ద్వారానే ఉద్యోగుల హాజరు శాతాన్ని పరిగణిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టము అమలవుతుందని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఇప్పటికే మంత్రులు కూడా పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేయటం, ఉద్యోగులు హాజరు పైన మండిపడటం, సంబంధిత అధికారులకి నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలు ఇవన్నీ కూడా గతంలో కూడా ఉండేది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉద్యోగులే చాలా కీలకమైన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అన్ని స్థాయిల ఉద్యోగులు కూడా పైనుంచి కింది స్థాయి వరకు వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న గెస్టెడ్ కానీ నాన్ గెస్టెడ్ కానీ ఇతర అధికారులందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా వారధుల్లాగా ఉండాలి, ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలి. ఎవరు కూడా ప్రజల్ని ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వచ్చిన వినతి పత్రాలని స్వీకరించడం, సంయమనంతో సమాధానాలు చెప్పే సిస్టమ్కు అలవాటు పడాలని చెప్పి మంత్రులు చెప్పడంతో పాటు సంబంధిత ఆఫీసర్స్ కూడా ఉద్యోగులకి అనేక మార్లు చెప్పినప్పటికీ ఇంకా అది కొనసాగట్టేదని దాంతో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొచ్చేందుకు కొత్త పరిణామాలను, కొత్త మార్పులు చేస్తూ ఈరోజు 2-3 రోజుల క్రితం ఈ ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.